ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ను 19 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టు 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. అనంతరం లక్నో జట్టు 9 వికెట్లకు 189 పరుగులతో సరిపెట్టింది. లక్నో తరపున నికోలస్ పూరన్ 61, అర్షద్ ఖాన్ 58 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఢిల్లీ తరపున ఇషాంత్ శర్మ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. కాగా ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ మరియు ట్రిస్టన్ స్టబ్స్ ఒక్కొక్కరు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో ఢిల్లీకి 14 పాయింట్లు లభించాయి. కానీ పేలవమైన నెట్ రన్ రేట్ కారణంగా ఢిల్లీ ప్లే ఆఫ్కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు లక్నో ఓటమి కారణంగా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. మ్యాచ్ విషయానికి వస్తే 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు శుభారంభం లభించలేదు. కేఎల్ రాహుల్ 5 పరుగులు మాత్రమే చేసి ఇషాంత్ శర్మకు బలయ్యాడు. క్వింటన్ డికాక్ 8 బంతుల్లో 12 పరుగులు చేసి నిష్క్రమించాడు. మార్కస్ స్టోయినిస్ 5 పరుగులు చేసి అక్షర్కు బలయ్యాడు. దీపక్ హుడా ఖాతా తెరవకుండానే దారిపట్టాడు. దీంతో పవర్ ప్లేలోనే లక్నో 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 6 పరుగులకే బదోని కూడా అవుట్ అయ్యాడు. ట్రిస్టన్ స్టబ్స్ అతనిని పెవిలియన్కు దారి చూపించాడు. నికోలస్ పూరన్ ఒక ఎండ్లో నిలిచిన ముఖేష్ కుమార్ పూరన్కు పెవిలియన్ దారి చూపించాడు. నికోలస్ పూరన్ 27 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. కృణాల్ పాండ్యా 18 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. యుధ్వీర్ సింగ్ చరక్ 14 పరుగులు చేశాడు. ఓ ఎండ్లో వికెట్లు పడుతూ ఉండగా మరో ఎండ్లో అర్షద్ ఖాన్ నిలదొక్కున్న జట్టును విజయపదంలో నడిపించలేకపోయాడు. అర్షద్ ఖాన్ 33 బంతుల్లో 58 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి నాటౌట్గా నిలిచాడు. ఢిల్లీ తరపున అభిషేక్ పోరెల్ 58 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 57 పరుగులు చేశారు. షాయ్ హోప్ 38 పరుగులు, పంత్ 33 పరుగుల సహకారం అందించారు. లక్నో తరపున నవీన్ ఉల్ హక్ అత్యధికంగా 2 వికెట్లు పడగొట్టాడు. కాగా అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్లు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.